నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అందరూ బాగున్నారా అని మనం అనుకుంటూ ఉంటాం. అందరూ బాగానే ఉంటారండి. కానీ మనసులో ఏదో ఒక చిన్న స్ట్రెస్ లెవెల్స్, అరే మనం ఇంకా ఇది సాధించలేకపోయామే, అదే మన లైఫ్ ఇంకా బాగుంటే బాగుండేది అని ప్రతి ఒక్కరు ఎవరి లెవెల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ ఉన్నదాంతో సంతృప్తి పడడం మాత్రం కొంచెం తక్కువే. కానీ ఎప్పుడూ కూడా ఓకే, ఆశపడడం మంచిదే, ఓకే, కానీ ఉన్నదాంతో సంతృప్తి పడకుండా మాత్రం ఉండకండి. సో మనకి ఎంతైతే మనకి ఎలిజిబులో, మనం ఎంతైతే మనకి కావాలో అది దేవుడు 100% మనకి ఇస్తాడు. సో హార్డ్ వర్క్ అనేది మనం నమ్ముకుంటే, పాజిటివ్గా ఉండడం అనేది మనము అలవాటు చేసుకుంటే, సో 100% మనం అలా ఎత్తుకెదుగుతూ ఉంటాం అన్నమాట. సో ఉన్న దాంతో సంతృప్తి పడడం మాత్రం 100% మనం అలవాటు చేసుకోవాలి. ఓకే, సో ఎస్, ఈరోజు ఉన్నదాంతోనే తక్కువ పదార్థాలతోనే 2 చక్కటి వంటకాలు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. మరి మొదటి వంట పేరు ఏంటో తెలుసా? మసాలా గుమ్మడి రవ బాత్. పేరు పెద్దగా ఉంది కదా, ఏం లేదండి. సో మనకి గుమ్మడికాయతో మనం ఒక మంచి బాత్ తయారు చేసుకోబోతున్నాం. అంతకన్నా ఏం లేదు. ఇది మనకు లంచ్కి, డిన్నర్కి, బ్రంచ్ చేసే వాళ్ళకి, డైటింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనమాట. సరే, ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మసాలా గుమ్మడి రవ్వ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు తగినంత, పచ్చి బఠానీలు 1/2 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. మసాలా గుమ్మడి రవ్వ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇన్ని పదార్థాలను చూసి మీరు అస్సలు భయపడకండి, అన్ని చాలా సింపులే. ఓకే, సో అయితే ఇప్పుడు ఇక్కడ మనం గుమ్మడికాయని ముఖ్యంగా వాడుతున్నాం. వేరే వెజిటబుల్స్ కూడా ఉన్నాయనుకోండి. సో గుమ్మడికాయ మనం ప్రథమంగా అనుకున్నాం కాబట్టి, సో దాని గురించి చెప్పాలి అంటే కంటి ఆరోగ్యానికి మంచిది. ఇందులో మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఫైబర్, ఇవన్నీ అధికంగా ఉంటాయి. చాలా మనకి అలాగే బీపీని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. బీపీని తగ్గిస్తుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెగ్నీషియం ఉంది అంటే ఆటోమేటిక్గా గుండె ఆరోగ్యానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనము చక్కగా వెజిటబుల్స్ అన్నిటితో కలిపి చక్కగా తయారు చేసుకోబోతున్నాం అనమాట. ఇది చాలా హెల్తీగా, రిచ్గా ఉండబోతుంది. రిచ్ అంటే మన ఉద్దేశంలో ఏంటి? మంచిగా నిండుగా కావాల్సిన పదార్థాలు వేసుకుంటే అదే రిచ్ అనమాట. ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో ఇలా ఒక ఆవిరి పాత్ర తీసుకొని ఇందులోనే మొత్తం పూర్తి వంట మనం చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీంట్లో కాస్త నూనె వేసుకుందాం. సో మసాలా గుమ్మడి రవ్వ బాత్ అని చెప్పాం. సో మసాలా కోసం బేసిక్గా మనము మసాలా దినుసులు వేయట్లేదు, కానీ మీరు ఏదన్నా కాస్త చెక్క లవంగము అలా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఓకే, సో మసాలా అన్నాం కాబట్టి మనం కొంచెం దీన్ని సింపుల్గానే చేస్తున్నాం. మసాలా కంటెంట్ ఎక్కువ లేకుండానే చేస్తున్నాము. సో దీంట్లో మీరు యాడ్ ఆన్స్ లాగా చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది, అంటే రొటీన్గా చేసుకునే వాటికన్నా కాస్త భిన్నంగా ఉంటుంది. ఇదేం లేదండి, ఒక వెజిటబుల్ ఉప్మా లాగా ఉంటుంది, బట్ డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం, అంతకన్నా ఏం లేదు. ఇది మనకు మామూలు కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయరు, డైరెక్ట్గా లంచ్ తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బాక్స్లో వేడివేడిగా చాలా హాట్ బాక్సెస్ వచ్చాయి. సో చక్కగా బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోతే మీకు రాత్రి దాకా మీకు ఆ ఎనర్జీ, ఇన్ని వెజిటబుల్స్ వేస్తేనే, ఉట్టి రవ వేసుకొని అలా అలా పోపేసుకొని పోతే కాదు, ఇన్ని వెజిటబుల్స్ వేస్తే రాత్రి వరకు ఆ ఎనర్జీ ఉంటుందన్నమాట. నూనెతో పాటు కాస్త నెయ్యి కూడా వేస్తున్నాం. రిచ్ అనుకున్నాం కదా, అన్నీ రిచ్గానే ఉండాలి మరి నెయ్యి విషయంలో కూడా. ఓకే, కరిగిపోయింది కాబట్టి ఇక మన పోపులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆవాలు, ఓకే, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఘాటుగా చక్కగా, మంచి ఇమ్యూనిటీ, చాలా మంచిది. ప్రతి వంటలో అల్లం వెయ్యండి, ఇదే మా అమృతం చెప్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత కాస్త శనగపప్పు చూసుకోండి. పప్పులు కొంతమందికి ఎక్కువ ఇష్టం, ఎక్కువ వేసుకోండి, తక్కువ ఇష్టం తక్కువ వేసుకోండి. ఆ తర్వాత మినప్పప్పు, ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. జీడిపప్పు, సో ఖచ్చితంగా మనకు రవ కాంబినేషన్లో ఏదైనా స్పెషల్గా చేస్తున్నాము అంటే జీడిపప్పు కంపల్సరీ వేస్తే బాగుంటుంది. అలవాటు మనందరికీ, జీడిపప్పు ఉప్మా అంటాం కదా అలా. సో ఆ తర్వాత పచ్చిమిరపకాయలు పొడువుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో దీన్ని కూడా ఒకసారి వేయించేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు. ఇది ప్రాపర్ సౌత్ ఇండియన్ పోపు అండి, మామూలుగా మనం వేసుకునేది. దీన్ని మనం హడావిడి ఏం చేయలేదు.
మీకోసం చెప్పాను అనమాట. మీరు మన మసాలా పొడి వేస్తున్నాం చివరిలో, అందుకే మనం మసాలా దినుసులు వేయలేదు. మీరు మసాలా దినుసుల రూపంలో వేసుకుంటారు అంటే పొడి బదులుగా అది వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కరివేపాకు వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏంటి అంటే కాస్త పసుపు వేసుకుందాం. అంటే బాత్ అంటే మనకు పసుపు కంపల్సరీ. టమాటా బాతు, బిసిబేళా బాతు, ఇంకా ఇట్లా ఉంటాయి కదా. సో ఇవన్నీ మనకు ఖచ్చితంగా మనకు ఎల్లో కలర్లోనే ఉంటాయి. రంగు అనేది కొద్దిగా యాడ్ అవుతుంది దానికి. అండ్ ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా హాయిగా వేసేసుకోవచ్చు. ఇలా వేయించుకున్నాక మీరు ఆవిరి పాత్రలో పెట్టి ఉడికించుకుంటే దాని రుచి వేరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఏదైనా సరే మీరు డైరెక్ట్గా అన్నీ వేసి మూత పెట్టే కన్నా కూడా దిస్ ఈజ్ డిఫరెంట్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక మెల్లిమెల్లిగా మనం వెజిటబుల్స్ అని వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా మన గుమ్మడికాయ వేసుకుందాం. సో అంటే మనకు పేరులో అది పెట్టుకున్నాం కదా. సో గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ కూడా పచ్చివేయండి, మనం ఏమి ఉడికించలేదు. చూసుకోండి, క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. గుమ్మడికాయ, అలాగే ఈ సైజులో కట్ చేసుకున్న క్యాప్సికమ్, మరీ చిన్నగా అయితే కట్ చేయలేదు. క్యాప్సికమ్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు, అలాగే అలా కొంచెం పుల్లటి రుచి రావడానికి టొమాటో రుచి యాడ్ అవుతే ఏ వంట అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా టొమాటోలు, అలాగే పచ్చి బఠానీలు, ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. చూసారా, అసలు ఇదే చూస్తే ఎంత బాగుందో. ఇది ఒక కూర అయిపోయింది ప్రస్తుతానికి కదా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. చాలామంది ఏదో పెద్ద ప్రాసెస్లు, అమ్మో వంట అంటారు. ఏం లేదు, మనసు పెట్టి చేసి కరెక్ట్గా దాన్ని గమనించామంటే పెద్ద విషయమేం కాదు అది. ఓకే, సో వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే రవ. సో రవను మనము చక్కగా వేయించుకొని పెట్టుకున్నాము. సో మీరు కూడా వేయించి వేసుకుంటే మంచిది. పచ్చిగా కూడా వేసుకోవచ్చు, బట్ ఎప్పుడైనా రవ అనేది ఒక నిమిషం అలా నేతిలో వేయించుకొని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో దీన్ని 1 కప్పు నిండా ఇట్లా వేస్తున్నాను. దీనికి సమానంగా మనం కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. చాలా డిఫరెంట్గా ఉంది కదండి. సో ఇప్పుడు 1 కప్పు రవ తీసుకున్నాం కాబట్టి దానికి 2 కప్పులు చూసుకోండి. అంటే మన వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనము 2.5 కప్పులు పోసినా కూడా పర్వాలేదు. నేను అందాజాగా వేస్తానండి, ఎప్పుడు కూడా కొలత చూసుకోను. బట్ కొంతమంది కొలత చూస్తారు కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. రవ వేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇది ఏ బియ్యము, లేదంటే ఇంకే పెసరపప్పు, లేదంటే ఇంకేదో అంటే మనకు కొంచెం టైం పడుతుంది. సో దీనికి అసలు మనకు టైమే పట్టదు. 2 విజిల్స్ వస్తే చాలు. వెజిటబుల్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఎంత ఉడకాలో అంత ఉడుకుతాయి. ఇంకంతకన్నా ఎక్కువ చేస్తే మ్యాష్ అయిపోతాయి. సో చివరిగా మనం ఏంటి అంటే దీంట్లో కాస్త మసాలా పొడి వేసుకోవచ్చు. ఓకే, మీరు ఇది ఉడికించుకొని ఆ తర్వాత వేసుకుంటాను అంటే అలా కూడా వేసుకోవచ్చు. సో ఆ తర్వాత చివరిగా కాస్త మసాలా పొడి, అంటే ఇది మన మెయిన్ ఇది కదా, అందుకనమాట. సో కొబ్బరి ఉందండి, పచ్చి కొబ్బరి, అది లాస్ట్లో వేసుకుందాం. ఓకే, అది దింపుకున్న తర్వాత చక్కగా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనము ఇలా మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్. ఓకే, ఆల్రెడీ మనకు చక్కగా లైట్గా వేయించుకున్నాం కాబట్టి 2 విజిల్స్ అయితే నా ఉద్దేశంలో సరిపోతుంది. చూద్దాం, మనకు సౌండింగ్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు కుక్కర్ని. ఓకే, ఇది ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మామూలుగా మనము ఇళ్లల్లో రూమ్ ఫ్రెష్నర్స్ వాడుతూ ఉంటాం. అది కొంతమందికి పడదు, తుమ్ములు దగ్గులు వస్తూ ఉంటాయి. అలాంటివి కాకుండా న్యాచురల్గా మనకు చక్కగా ఫ్రెష్నర్ ఏంటో తెలుసా అండి? నిమ్మ నూనెలో కాస్త వేప నూనె వేసి గదిలో ఒక దీపంలాగా వెలిగించుకోవాలి. చక్కటి వాసన వస్తుంది. ఇంట్లో దోమలు ఏమైనా ఉంటే అవి కూడా వెళ్ళిపోతాయి. పాతకాలంలో ఇలాంటివి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళండి. ఏ అలర్జీస్ ఉండేవి కాదు. ఈ చిట్కా అందరికీ అవసరమే కదా, ట్రై చేయండి. మనం ఆవిరి పాత్రలో కావాల్సిన వెజిటబుల్స్ అన్ని వేసేసుకున్నాము, రవ వేసేసుకున్నాము, ప్రెషర్ కూడా చక్కగా డౌన్ అయిపోయింది కాబట్టి ఒకసారి చూద్దాం. ఒక 2-3 విజిల్స్ సరిపోతాయండి. చూసుకోండి మీ కుక్కర్ దీన్ని బట్టి, మీరు వేసిన వెజిటబుల్స్ క్వాంటిటీని బట్టి ఉంటుందన్నమాట. భలే అయింది కదండి రవ, చూసారా చక్కగా ముద్దగా భలే ఉంది. అంటే పిల్లలకి అసలు అలా పెట్టేస్తే అలా నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎస్, పర్ఫెక్ట్గా అయిందండి. కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చూసారా,
బాగుంది. ఇప్పుడు ఏంటంటే చివరిగా పచ్చి కొబ్బరి తురుము. ఇది మీరు ఉడికించేక ముందు వేయకండి, ఇప్పుడే వేయండి, కరకరలాడుతూ బాగుంటుంది. అలాగే చివరిలో కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా కాస్త నిమ్మరసం. ఇది టేస్ట్ డిఫరెంట్ టేస్ట్, ఎక్కువ అక్కర్లేదు, మరి డామినేట్ చేసేటట్టుగా అక్కర్లేదు. సో లైట్గా ఒక హాఫ్ మాత్రమే నేను పిండాను అనమాట. అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో కన్సిస్టెన్సీ, కలర్ అది అసలు పర్ఫెక్ట్గా వచ్చిందండి. అసలు అలా ఊరికే అలా పై నుంచి కాస్త కొబ్బరి తురుము, అలా కాస్త కొత్తిమీర, ఇలా ముద్దగా ముద్దుగా మన మసాలా గుమ్మడి రవ్వ బాత్ రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మసాలా గుమ్మడి రవ్వ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు తగినంత, పచ్చి బఠానీలు 1/2 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. మసాలా గుమ్మడి రవ్వ బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆవిరి పాత్రలో నూనె నెయ్యి వేసి వేడైన తర్వాత ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక అందులో పసుపు, ఉల్లికాడలు, గుమ్మడికాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, టొమాటో ముక్కలు, పచ్చి బఠానీ వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో రవ్వ, సరిపడా ఉప్పు, నీళ్లు, గరం మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఆవిరి మీద ఉడికించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మసాలా గుమ్మడి రవ్వ బాత్ రెడీ. చూసారు కదా మసాలా గుమ్మడి రవ్వ బాత్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఎన్ని పదార్థాలు ఉన్నాయన్నది కాదు, ఎంత ఫాస్ట్గా చేసామనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కొబ్బరి, గుమ్మడికాయ వచ్చింది. నమ్మలక్కర్లేదు, ఇలా నాకు గుమ్మడికాయ వచ్చింది కదా, అసలు నమ్మలక్కర్లేదు. నిమ్మ టేస్టు, కరకరలాడే కొబ్బరి తురుము, ఇక రవ్వతో ఏం చేసినా చాలా మెత్తగా చక్కగా టేస్టీగా ఉంటుంది. సూపర్ ఉందండి. అంటే ఉప్మా లాగా లేదు. నేను అనుకున్నా నిజంగా, అంటే చూసినప్పుడు ఉప్మా లాగానే ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, మేబీ చూడ్డానికి అలాగే ఉండుండొచ్చు, బట్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్. పక్క ఒక బాత్ లాగానే ఉంది. సో టమాటా బాత్ అలా చేస్తాం కదా, సో అదే స్టైల్లో ఉందన్నమాట. 100% ఈ వంట తయారు చేసుకోండి. నలుగురు అడుగుతారు ఎక్కడ నేర్చుకున్నామని. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు మొక్కజొన్న పిండి గంజి. అదేంటి కొత్తగా ఉంది కదా, నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మరి ముందుగా మొక్కజొన్న పిండి గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న పిండి గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మొక్కజొన్న పిండి గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ తెలుసుకున్నాం. అయితే ఇక్కడ పిండి గంజి అంటే మీరు ఏమనుకుంటున్నారు? అసలు మామూలుగా ఇది అచ్చ తెలుగులో ప్రాచీనమైన వంట కాబట్టి మనం గంజి అన్నాం. బాగా అంటే స్టైలిష్గా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా అంత అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సూప్ అనమాట. అంటే అప్పట్లో గంజి అంటే ఏంటండి? మామూలు గంజి తాగేవాళ్ళు అంటే ఏంటి? సూపే. ఇప్పుడు ఏంటంటే దాని వెజిటబుల్ బ్రోత్ అని ఇలా రకరకాలుగా అంటున్నాం, కానీ సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా ఇట్ ఈస్ సూప్. ఓకే, సూప్ అంటే మంచి చక్కగా మనము ఇది స్పెషల్గా డైటింగ్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి తీసుకోవచ్చు. కొంచెం అంటే ఫుల్ హెవీగా ఉంటుందని చెప్పను,
కాకపోతే కడుపు నిండుతుంది. తాత్కాలికంగా అయితే 100% మీకు వెయిట్ ఎక్కువ, మనకి క్యాలరీస్ ఎక్కువ కౌంట్ కాకుండా మన కడుపు నింపేటువంటి ఒక చక్కటి సూప్ అని చెప్పొచ్చు. అండ్ హెల్దీ కూడా. సో మొక్కజొన్న అంటే మనకు బేసిక్గా ఏంటి, మంచి కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనం కొబ్బరి వేస్తున్నాం కాబట్టి గుండె ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి వాడండి, ప్రతి వంటలో రోజులో ఇంత కొబ్బరి అయినా కూడా మన శరీరంలోకి వెళ్ళాలని చెప్తారు. అది దేనికి, మనకి హెయిర్కి, స్కిన్కి, గుండెకి, ప్రతిదానికి ఉపయోగపడుతుంది. అలాగే క్యారెట్ కంటి ఆరోగ్యానికి మంచిది. సూపుల్లో నిజంగా క్యారెట్ వేస్తే దాని రుచే వేరు, పిల్లలు కూడా తింటారు, పిల్లలు ఇష్టపడతారు మెయిన్గా. సో ఇలా మనకి ఏంటి అంటే చాలా సింపుల్గా చేసుకుంటాం. ఇందులో హడావిడి ఏం లేదనమాట. ఈ వంటలో చాలా సాత్వికంగా, చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయేటువంటి ఒక సూప్ అనమాట. ఇది గంజి. ఓకే, సో గంజి, మన పేరు గంజి కాబట్టి గంజి అని చెప్తాను. సో దాన్ని మీరు సూప్గా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్పూన్ లేదా 2 స్పూన్లు మొక్కజొన్న పిండి తీసుకుంటున్నాం. చాలండి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. సో దీంట్లో మనము ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వాటర్ పోసుకుందాం, కొంచెం పల్చగానే. ఇది ఒక్కసారి ఇక్కడ మనకు కొంచెం ఉండలు లేకుండా నీట్గా పేస్టీగా లేకుండా కలిపేసుకుందాం. సో దీన్ని మనం ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా మెయిన్ ఒక సాటే ప్రాసెస్ అనమాట. సో వేయించుకునే ప్రాసెస్. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో కంచు పాత్రలు కొన్నారా మరి మీరు? ఇంకా కొనలేదా? కొనకపోతే కొనండి. కొంచెం మామూలు వాటితో కంపేర్ చేసుకుంటే కాస్త ధర ఎక్కువ, కానీ మీకు ఎక్కువ చాలా ఏళ్ళు ఉంటాయి, పాడవ్వవు, హెల్త్కి మంచిది. మీ వంటలో మీరు కొంచెం అటు ఇటుగా వేసినా కూడా దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా వాడే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మామూలుగా ఈ ప్రాసెస్ అంటే మనకి బాండీలో చేసే ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్. సో మీరు ఈ వంటని ఏంటి అంటే ఈ సూపు గంజి వాటెవర్. సో ఇదేంటి అంటే మీరు ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తున్నప్పుడు కొంచెం సింపుల్గా చేయాలి వంట, వాళ్ళకు హెవీగా వద్దు అనుకున్నప్పుడు జస్ట్ ఇలా ఒక సూప్ లాగా ఆఫర్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకుందాం. ఓకే, ఇందులో ముందుగా కాస్త ఆవాలు, ఇది ఒక సౌత్ ఇండియన్ సూప్. ఓకే, సౌత్ ఇండియన్ గంజి. ఆ తర్వాత కాస్త జీలకర్ర. సో మీరు మన ఇటాలియన్ సూప్స్ లాగా అలా ఊహించుకోకండి, ఎందుకంటే అందులో ఆవాలు జీలకర్ర ఉండవు. సో మీరు ఆ సూప్స్ లాగా ఊహించుకోవద్దు, గంజిలాగానే ఊహించుకోండి. అని గంజికి తగ్గట్టుగానే నేను వేస్తున్నాను, బట్ అర్థమయ్యే భాషలో చెప్పడానికి సూప్ అన్నాను అంతే. ఓకే, సో ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. ఇవి ఉంటాయి ప్రతి సూప్లో. సిమ్లోనే పెట్టుకుందామండి. ఆ తర్వాత కరివేపాకు. కరివేపాకుని చాలామంది వంటల్లో పక్కన పెట్టేస్తూ ఉంటారు. కనీసం ఒక 10లో ఒక 5 అన్నా తినే ప్రయత్నం చేయండి. ఫుల్గా ఓకే, ఫుల్గా తినాలంటే కొంతమందికి కాస్త ఇబ్బంది అవ్వచ్చు. 10 మనకు ప్లేట్లో ఉంటే 5 అయినా తినే ప్రయత్నం చేయండి, హాఫ్, ఫుల్ అక్కర్లేదు. ఓకే, సో ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. సో పసుపు వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. సో మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు ఇంట్లో, మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు. సో ఇది మనకు లైట్గా వేగిపోయిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఓకే, సూపుకు సరిపడా ఉప్పు అంటారా, అంతే వేసానేమో, మేబీ చూస్తాం. అంటే మనం ఈ మొక్కజొన్న పిండి నీళ్లు ఉన్నాయి కదా, అది వేసుకున్న తర్వాత ఏమైనా క్వాంటిటీస్ ఏమైనా అటు ఇటుగా అనిపిస్తే వేస్తానే తప్ప ప్రస్తుతానికైతే కొంతవరకు ఉప్పు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇదిగోండి క్యారెట్ తురుము. పిల్లలకు చాలా ఇష్టము, పిల్లలకు మంచిది, అందరికీ మంచిదే. సో వాళ్ళు కూడా తింటారు కాబట్టి. ఇది గంజులు అంటే ఓన్లీ పెద్దవాళ్ళకే అలా అస్సలు పరిమితం చేసుకోకండి. సూప్ అనేది పిల్లలకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా పాలక్ సూప్ అయినా ఏదైనా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో క్యారెట్ కూడా లైట్గా వేయించేసుకున్నాము.
అంటే వేరే వాటితో పోల్చుకుంటే కాస్త క్యారెట్కి ఒక హాఫ్ మినిట్ ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ముందుగా ఇదిగోండి ఇలా మొక్కజొన్న పిండిలో వాటర్ వేసుకొని పెట్టుకున్నాం. మళ్ళీ కూడా వేసుకునే ముందు మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని మనం చక్కగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. వాటర్ యాడ్ చేసుకుందాం బికాస్ ఇది దగ్గర పడిపోతుంది. బికాస్ మనం ఈ మొక్కజొన్న పిండి వేసేదే కన్సిస్టెన్సీ కోసం వేస్తూ ఉంటాం మామూలుగా. సో అందుకేంటి అంటే మీరు దగ్గర పడిపోతూ ఉంటుంది. అండ్ సూప్ కన్సిస్టెన్సీ కూడా మనందరికీ తెలిసిందే, మరీ థిక్గా ఉండకూడదు, బాగోదు. కొంచెం మనకు పలచగానే ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ ప్రతి గంజి కూడా మనకు వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగించుకుందాం. బాగా మనకి ఏంటంటే మనకు ఆ పచ్చి వాసన, పిండి వాసన, పచ్చిదనం అనేది బాగా తగ్గిపోవాలి. మిగతావన్నీ కూడా ఆఫ్ కోర్స్ వేగిపోయినట్టే, కానీ కొంచెం ఆ టేస్ట్లు అవన్నీ కూడా కలవాలి కదా. గంజి అంటేనే, సూప్ అంటేనే వాటి టేస్ట్లు మనకి ఇందులో మిక్స్ అవ్వడం. సో ఇది అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మన ఇంట్లో ఉండే ఫర్నిచర్ శుభ్రం చేయాలి అంటే మీరు మామూలుగా రకరకాల ప్రోడక్ట్స్ అవి వాడుతూ ఉంటారు. అయితే మనకి చాలా సాత్వికంగా ఇంకో ప్రోడక్ట్ కూడా వాడచ్చండి. ఏంటో తెలుసా? కాస్త వెనిగర్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి లైట్గా చక్కగా దానికి ఒక బట్టతో ఇలా ట్యాప్ చేసుకొని నీట్గా ఫర్నిచర్స్ని క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మిడమిడా మెరుస్తూ ఉంటాయి, అలాగే దుమ్ము కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కదా, ట్రై చేయండి. మనం మొక్కజొన్న పిండి నీళ్లు వేసేసుకున్నాము, క్యారెట్ తురుములో అలాగే ఉల్లికాడల్లో. చూసారా కన్సిస్టెన్సీ ఎలా అయిందో? అసలు మనం వేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూసుకోండి ఒకసారి. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఇంకొంచెం ఏదైనా నీళ్లు వేసుకుంటాను అంటే వేసుకోవచ్చు. సో దట్ మనం తినే టైంకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. అది ఇప్పుడు కరెక్ట్గానే ఉంది. సో చివరిగా కాస్త పచ్చి కొబ్బరి తురుము. సో ఇది మామూలుగా మనం సాధారణంగా వేరే సూప్స్లో అయితే వేయమనుకోండి. సో ఇది మనం సౌత్ ఇండియన్ స్టైల్లో గంజిలాగా చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి తురుము వేసామన్నమాట. ఓకే, సో ఆ తర్వాత కాస్త కొత్తిమీర. కానీ చాలా హెల్దీ అండి, చాలా చాలా హెల్దీ అండ్ మంచి ఎనర్జీని ఇస్తుంది. సో ఎవరికన్నా కాస్త జ్వరంగా ఉన్నా, కొంచెం నీరసంగా ఉన్నా కూడా మనకు ఇలాంటి గంజులు లిక్విడ్ ఫామ్లో ఏదైనా తాగడం వల్ల చాలా హై ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మన బౌల్ కూడా చక్కగా కూజాలాగా అందంగా ఉంది. సో కలర్ కూడా బాగుందండి, పర్ఫెక్ట్గా, అంటే అలా ఉండాలి. మామూలుగా గంజి అంటే మనం వైట్ కలర్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ ఇందులో కొంచెం మనకి పసుపు వేసుకొని కాస్త కలర్ కూడా మార్చాం దీన్ని. సో మొక్కజొన్న పిండి గజ్జి, మన దానిలాగా చెప్పాలంటే సూప్. సో సౌత్ ఇండియన్ సూప్ అని చెప్పొచ్చు. సో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న పిండి గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మొక్కజొన్న పిండి గంజి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లికాడలు, ఉప్పు, క్యారెట్ తురుము వేసి మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మొక్కజొన్న పిండిని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న పిండి గంజి రెడీ. సో చూసారు కదా మొక్కజొన్న పిండి గంజి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఒక అల్లం ముక్క వచ్చింది, ఘాటుగా బాగుందండి. లైట్ ఉప్పు వేసాను నేను. సో ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు పైనుంచి లైట్గా. బాగుంది, కరకరలాడుతూ ఉంది. అసలు కొన్ని టేస్ట్ చేసిన తర్వాత ఇది నేనే చేశానా అంటే, ఇది నేను చేస్తే ఇంత బాగా వచ్చిందా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బాగుందండి. అంటే సౌత్ ఇండియన్ స్టైల్లో ఒక మంచి లిక్విడ్, ఒక మంచి సూపు, ఒక మంచి గంజి హెల్దీగా ఏదైనా టేస్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే 100% మొక్కజొన్న కాంబినేషన్తో, మొక్కజొన్న పిండి కాంబినేషన్తో చాలా చాలా బాగుంది. 100% ట్రై చేయండి.
చూసారు కదా ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.